హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి, వాటి రూల్స్, అలాగే వాక్యాలను సరిగ్గా ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా నేర్చుకుందాం. ఇది సూపర్ ఈజీ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత 100% హిందీ సెంటెన్సెస్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు. Friends, please like, share and subscribe to my channel and press the bell icon. Let's begin. Present continuous tense అంటే ఏమిటి? Present continuous tense అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని గురించి మాట్లాడేటప్పుడు, అలాగే తాత్కాలికంగా కొనసాగుతూ ఉన్న పనిని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. ఎలా అంటే, నేను టీ తాగుతున్నాను, ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంది, లేకపోతే ఆమె వంట చేస్తూ ఉంది, ఇప్పుడు చేస్తూ ఉంది, అలా ఈ విధంగా మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ఫ్రెండ్స్. డైలీ యూజ్లో వస్తూనే ఉంటాయి ఈ వాక్యాలన్నీ. ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తాయన్నమాట. ప్రస్తుతం ఆ క్షణంలో జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఒక టేబుల్ ద్వారా రూల్స్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చేసినట్టే. నేను అంటే ఫ్రెండ్స్ హిందీలో మై. మై అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మేల్ పర్సన్కి ఇక్కడ రూట్ వర్బ్కి రాహాహు అని యాడ్ చేయాలన్నమాట. రూట్ వర్బ్ ప్లస్ రాహాహు. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీహు అని వస్తుంది. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా మై అనే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా సరే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఈ విధంగానే వస్తుంది అనమాట. తాగడం అంటే పీనా. పీనాలో రూట్ వర్బ్ పీ. తెలుసు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ముందు వీడియోస్లో. రూట్ వర్బ్ అంటే క్రియ యొక్క ప్రాథమిక రూపం అనమాట. పీనాలో రూట్ వర్బ్ వచ్చేసి పీ, పీ అనమాట. అలా मैं पी रहा, मैं चाय पी रहा हूँ, मैं दूध पी रही हूँ, ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ తుమ్. నువ్వు అంటే తుమ్. తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మనకి హిందీలో మేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహే హో. రూట్ వర్బ్ ప్లస్ రహే హో. తుమ్ పీ రహే హో, తుమ్ పీ రహే హో. ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హో. रूट वर्ब प्लस रही हो. तुम दूध पी रही हो, तुम चाय पी रही हो. అది నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే నేమ్ కానీ యహ వహ అలా ఈ విధంగా ఆమె అతడు ఈ విధంగా వచ్చినప్పుడు మనకి మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ రహా హే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హే. रूट वर्ब प्लस रहा है, रूट वर्ब प्लस रही है. राम किताब पढ़ रहा है, सीता कहानी लिख रही है. ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ ఇంకా సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే మనము వారు వీరు ఇలా ఏ వే హమ్ ఆప్, అప్పుడు మనకి మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ రహే హే, రూట్ వర్బ్ ప్లస్ రహే హే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హై. పితాజీ చాయ్ పీ రహే హై. తాగుతున్నారు అంటే పీ రహే హై అని ఇక్కడ వస్తుంది అనమాట. హమ్ ఖానా ఖా రహే హై, హమ్ ఖానా ఖా రహే హై. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రూల్స్ని వాడి కొన్ని వాక్యాలను చూద్దాము. వాక్యాలు అనేవి ఎలా ఫామ్ చేయాలో ఈ రూల్స్తో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం మై అనే సబ్జెక్ట్ని తీసుకుందాం. నేను పుస్తకం చదువుతున్నాను. నేను పుస్తకం చదువుతున్నాను. అప్పుడు నేను అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మై. మై పుస్తకం అంటే కితాబ్. చదువుతూ ఉన్నాను. చదవడం అంటే పడనా. దీంట్లో రూట్ వర్బ్ ఏంటి ఫ్రెండ్స్, పడ్. కాబట్టి పడ్ రహా హూ అంతే. నేను పుస్తకం చదువుతున్నాను. మై కితాబ్ పడ్ రహా హూ. అదే ఫీమేల్ పర్సన్ అయితే ఫ్రెండ్స్ మై కితాబ్ పడ్ రహీ హూ అలా అనమాట. నేను టీ తాగుతున్నాను. మై చాయ్ పీ రహా హూ, మై చాయ్ పీ రహీ హూ అలా. నేను పాట పాడుతున్నాను. నేను పాట పాడుతున్నాను. మై గానా గా రహా హూ, గానా గా రహా హూ. పాడడం అంటే గానా. సో గానాలో రూట్ వర్బ్ వచ్చేసి గా. గాకి రహా రహీ హే అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. మై గానా గా రహా హూ, మై గానా గా రహీ హూ. నేను పరిగెత్తుతున్నాను. నేను పరిగెత్తుతున్నాను. మై దౌడ్ రహా హూ, మై దౌడ్ రహా హూ. పరిగెత్తడం అంటే దౌడనా.
मैं दौड़ रहा हूँ, मैं दौड़ रही हूँ. నేను పాట పాడడం లేదు, నేను పాట పాడడం లేదు. मैं गाना नहीं गा रहा हूँ, मैं गाना नहीं गा रही हूँ. అలా ఇప్పుడు మనం తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకొని సెంటెన్సెస్ అనేవి చూద్దాం. నువ్వు టీవీ చూస్తున్నావు, నువ్వు టీవీ చూస్తున్నావు. తుమ్ టీవీ దేఖ్ రహే హో. తుమ్ వస్తే రూట్ వర్బ్ ప్లస్ రహే హో. तुम टीवी देख रही हो, तुम टीवी देख रही हो. నువ్వు భోజనం చేస్తున్నావు, నువ్వు భోజనం చేస్తున్నావు. तुम खाना खा रहे हो, तुम खाना खा रही हो. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. तुम स्कूल जा रहे हो, तुम स्कूल जा रही हो. నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం లేదు. తుమ్ స్కూల్ నహీ జా రహే హో, తుమ్ స్కూల్ నహీ జా రహే హో. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా. క్యా తుమ్ స్కూల్ జా రహే హో. ప్రశ్నించేటప్పుడు ఎప్పుడు క్యా అనే స్టార్ట్ అవుతుంది అనమాట. క్యా తుమ్ స్కూల్ జా రహే హో. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా. క్యా తుమ్ స్కూల్ జా రహే హో, క్యా తుమ్ స్కూల్ జా రహీ హో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారా, ఇవన్నీ మనం రోజు మాట్లాడుతూ ఉండే మాటలే కదా. తెలుగులో అయితే మనం ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం. సో అలాగే హిందీలో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న సెంటెన్సెస్ తీసుకుని ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే హిందీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏకవచనంలో ఉండే సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రాహుల్ సైకిల్ నడుపుతున్నాడు, రాహుల్ సైకిల్ నడుపుతున్నాడు. రాహుల్ సైకిల్ చలా రహా హే. ఇక్కడ రహా హే వస్తుంది కదా ఫ్రెండ్. ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హే అని వస్తుంది. ఇక్కడ రాహుల్ కాబట్టి రహా హే అని వస్తుంది అనమాట. ఇక్కడ నడపడం అంటే హిందీలో చలానా. సైకిల్ చలా రహా హే. సీత స్నేహితులతో మాట్లాడుతుంది, సీత స్నేహితులతో మాట్లాడుతుంది. सीता दोस्तों से बात कर रही है, सीता दोस्तों से बात कर रही है. అతను కొత్త పాట వింటున్నాడు, అతను కొత్త పాట వింటున్నాడు. వహ నయా గానా. వినడం అంటే హిందీలో సున్నా. సున్నాలో రూట్ వర్బ్ వచ్చేసి సున్. ఈ సున్ కి రహా హే అని యాడ్ చేయాలన్నమాట. సున్ రహా హే అంతే. అతను కొత్త పాట వింటున్నాడు. వహ నయా గానా సున్ రహా హే. అతను మార్కెట్కి వెళ్తున్నాడు. వహ బాజార్ जा रहा है. వెళ్ళడం జానా. వహ బాజార్ जा रहा है. ఆమె పెయింటింగ్ వేయడం లేదు, ఆమె పెయింటింగ్ వేయడం లేదు. వహ పెయింటింగ్ नहीं बना रही है, वह पेंटिंग नहीं बना रही है. రాజు కారును శుభ్రం చేయడం లేదు, రాజు కారును శుభ్రం చేయడం లేదు. రాజు कार साफ नहीं कर रहा है, రాజు కార్ సాఫ్ నహీ కర్ రహా హై. శుభ్రం చేయడం అంటే సాఫ్ కర్నా, శుభ్రం చేయడం లేదు. అప్పుడు సాఫ్ నహీ కర్ రహా హై. రాజు కార్ సాఫ్ నహీ కర్ రహా హై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ బహువచనం. సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వారు బస్ కోసం ఎదురు చూస్తున్నారు, వారు బస్ కోసం ఎదురు చూస్తున్నారు. వే బస్ కా ఇంతజార్ కర్ రహే హే. వే బస్ కా ఇంతజార్. ఎదురు చూడడం అంటే ఇంతజార్ కర్నా. బస్ కా ఇంతజార్ కర్ రహే హే యా కర్ రహీ హే. నాన్నగారు భోజనం చేస్తున్నారు. పితాజీ ఖానా ఖా రహే హే. పితాజీ ఖానా ఖా రహే హే. పితాజీ ఖానా ఖా రహే హే. పిల్లలు పార్కులో ఆడుతున్నారు, పిల్లలు పార్కులో ఆడుతున్నారు. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హే. ఆడుతున్నారు, ఖేల్ రహే హే. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హే. మనం హోటల్కి వెళ్ళడం లేదా, మనం హోటల్కి వెళ్ళడం లేదా. క్యా హమ్ హోటల్ నహీ జా రహే హే. క్యా హమ్ హోటల్ నహీ జా రహే హే. పిల్లలు పడుకోవడం లేదు,
పిల్లలు పడుకోవడం లేదు. బచ్చే నహీ సో రహే హై. బచ్చే నహీ సో రహే హై. మనం బయటికి వెళ్తున్నాము. మనం బయటికి వెళ్తున్నాము. దీన్ని హిందీలో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ సింపుల్ రూల్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఫాలో అయితే హిందీలో 100% పర్ఫెక్ట్గా సెంటెన్సెస్ అనేవి చెప్పగలుగుతారు. రోజు మీరు 5 to 10 minutes ఇలా హిందీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు హిందీ భాష మీద భయం అనేది పోయి ప్రాక్టీస్ వల్ల ఈజీగా మాట్లాడగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని ఉపయోగకరమైన లెసన్స్ కోసం, వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.